అందరికీ మరణాత. ఈ విశ్రాంతి దినం కొరకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని చూసినట్లయితే అడ్వెంట్లోని 4వ ఆదివారము మరణాత, క్రీస్తు రాకడ కొరకు వేచియుండు కాలము. ఇచ్చిన బైబిల్ పట్టణములు యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2 నుంచి 5 వచనముల వరకు. 2వ పాఠముగా ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10 నుండి 21 వరకు. 3వ పాఠముగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 14 వచనముల వరకు. ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము 75వ కీర్తన ఈరోజు పాఠ్యాంశాలుగా ఇచ్చి ఉన్నారు. అయితే మొదటిగా పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 2 వచనములు చదువుకుందుము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగిది ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాగణుడను సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, సర్వ సృష్టికి మూలన కారణ సంభూతుడైన దేవా, నీ బంగారు పాదములకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన, నీ పరిశుద్ధ దినము రోజు ప్రభు కొద్ది నిమిషములు వాక్యమును ధ్యానించుకోవటానికి నీ పరిశుద్ధాత్మ ప్రసన్నతను మా మీద ఉంచమని అడుగుచున్నాం తండ్రి. వినుచున్న వారికి వినగలిగిన మనసును గ్రహించగలిగే శక్తిని దయచేయండి. చెప్పుచుండగా నీ కృపాశక్తిని మా మీద ఉంచమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో ఈ సమయంలో మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని, నేను ఇచ్చిన అంశాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించుచుండగా నీ పరిశుద్ధాత్మ ప్రసన్నత మా మీద ఉంచమని అడుగుతూ నజరేయుడని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు మనకిచ్చిన అంశాన్ని చూసినట్లయితే మరణాత. ఈ వర్డ్ని మనం ఎక్కువగా మరి కొన్ని సంఘాలకే కానీ కొంతమంది వ్యక్తులకే కానీ పెట్టుకోవటం మనము చూస్తూ ఉంటాము. కొన్ని మరి మిషన్లు కూడా మరి మరణాత చర్చ్ అని కూడా కొన్ని పేర్లు అలా పెట్టడం మనం చూస్తూ ఉన్నాము. అయితే మరి ఈ మరణాత అనగా మనం ఏం చేస్తూ ఉంటామంటే, మరి దీని గురించి కొన్ని చర్చలు కూడా కొంతమంది కొన్ని విధాలుగా కూడా చెప్తూ ఉంటారు. అయితే మరి ఈ వర్డ్ చెప్పే మనం ప్రతి చర్చిలో ఏం చెప్పుకుంటామంటే ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఇలా వందనాలు, అలా మనం ఏం చేస్తూ ఉంటామంటే చక్కగా అలా పలకరించుకుంటూ దేవుని స్తుతించండి. మరి ప్రైజ్ ద లార్డ్ అంటే ఏంటి? దేవుని స్తుతించండి. దేవుని స్తుతించడం అంటే హల్లెలూయా అని మనము చక్కగా ప్రకటన గ్రంథంలో మనకి చక్కగా మరి ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా చూసినట్లయితే మరణాత అనే వర్డ్ కూడా మనకి ఇచ్చి ఉన్నారు. మరి ఈ వర్డ్ని చూసినట్లయితే ఇది మనకి అర్థం ఏంటి అంటే, ఈ మరణాత అనే పదము మరి అరామిక్ భాషకు చెందినది. అరామిక్ భాష అంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ కాలంలోనే మన బైబిల్ గ్రంథం కూడా హెబ్రీ భాషలోను మరి గ్రీకు భాషలోను ఉన్న వాటిని తర్జుమా చేసినట్లు మనము చూస్తూ ఉంటాము. అదేవిధంగా మరణాత అనే పదము అరామిక్ భాషలోకి చెందినది. అయితే ఈ పదాన్ని చూసినట్లయితే మరణ్ ప్లస్ ఆత, అయితే మనం చూసినట్లయితే మరణాత, మరణ్ ప్లస్ ఆత, ఈ 2 పదాల కలయికే మరణాత. అయితే మన నిరీక్షణ ఏమిటి అంటే, మనం దేనికోసం నిరీక్షిస్తున్నాం? మన దేవుడైన మరి యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు అనే నిరీక్షణ మనకి ఉంది కాబట్టే ఆ నిరీక్షణ కోసం మనము ఎదురు చూస్తున్నాం. అదే నిరీక్షణ కలిగి మనము ఇంకా ఆయన రాకడుంది, ఆయన వస్తారు అనే నిరీక్షణ కలిగి మనం చూస్తున్నాం. ఈ మరణాత అనే మరి వర్డ్కి మనం చూసినట్లయితే ఆ మాటకి చక్కగా అర్థము కలిగి పౌలు గారు చక్కగా చెప్పి ఉన్నారు. మరి మనం చూసినట్లయితే మరి పౌలు గారు కొరింథీ సంఘానికి రాశారు. 1 కొరింథీలకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన 1 పత్రిక 16వ అధ్యాయము 22వ వచనాన్ని చూసినట్లయితే ఇక్కడ మరి 2nd లైన్లో మనం చూసినట్లయితే ప్రభువు వచ్చుచున్నాడు అని రాసి ఉంది. దానిపైన 1 అని నెంబర్ వేసింది. దాన్ని చూసినట్లయితే మనం ఫుట్ నోట్లో చూసినట్లయితే ఇక్కడ ఆదిమ భాషలో మరణాత అనగా ప్రభువు వచ్చుచున్నాడు, లేక ప్రభువు వచ్చియున్నాడు, లేక ప్రభువా రమ్ము
అని రాసి ఉంది. అంటే మరణాత అంటే అర్థం ఏంటండి? చూసే ఉన్నాం కదా, ప్రభు వచ్చుచున్నాడు, ప్రభు వచ్చి ఉన్నాడు, ప్రభువా రమ్ము అని రాసి ఉందన్నమాట. ఈ అర్థము గురించి మనకి చక్కగా పౌలు గారు మరి కొరింథీ సంఘానికి రాసినట్లు చూస్తున్నాము. అయితే మనకిచ్చిన అంశాన్ని కూడా మనం చూసినట్లయితే మరణాత అంటే ప్రభువా రమ్ము, క్రీస్తు మరి వచ్చే కాలం వరకు కూడా మనము వేచి ఉండాలి అని చక్కగా మరి ఈరోజు మనకి ఇచ్చి ఉన్నారు. మరి క్రీస్తు వచ్చే వరకు కూడా నీవు ఏ విధంగా ఉండాలి? విశ్వాసముతో మరి క్రీస్తు రాకడ కొరకు నీవు ఎదురు చూడాలి. ఆల్రెడీ మరి పాత నిబంధన గ్రంథంలో మనం చూసి ఉన్నాము, యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు అని వాళ్ళు ప్రవచనాల ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఆ విషయం మనం చూసినట్లయితే యెషయా గ్రంథము మనకిచ్చిన మొదటి పాఠంలో మనం చూస్తూ ఉంటాము. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2-5 వచనాలు చూసినట్లయితే ఇక్కడ మనకి చక్కగా మరి యూదాను గుర్చియు యెరూషలేమును గుర్చియు మరి అక్కడ కలిగింది అన్నమాట ఒక దర్శనం. అది ఎవరికంటే యెషయాకి కలిగినట్లు చూస్తాం. ఈ యెషయా గ్రంథం అంతా కూడా వాగ్దానాలుగా చిట్టాగా మనం చూడొచ్చు. ఈ వాగ్దానాలు నెరవేర్పు గ్రంథముగా కూడా మనము చూడొచ్చు. ఎక్కువగా వాగ్దానాలు మరి ప్రవచనాలు కానీ ఎక్కువ దర్శనాలు కానీ ఈ యెషయా గ్రంథంలో మనము చూస్తూ ఉంటాము. అదేవిధంగా చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు అని మరి అనాది కాలంలోనే ఆయన వాక్య రూపగా ఉన్న దేవుడు ఆదికాండము 1వ అధ్యాయము మరి మొదటిగా మరి ఈ సృష్టిని చేసినప్పుడు దేవునితోనే ఉన్న మరి యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు వాక్య రూపంలో ఉన్నారు. ఈనాడు మరి శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. శరీరధారిగా మన కోసము తన ప్రాణాలను మరి సహితము కూడా లెక్క చేయకుండా అర్పించి ఆయన చనిపోయినట్లు మనం చూస్తాము. ఆనాది కాలంలోనే సంఖ్యాకాండం 16వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే మరి యెహోవా శాంతవంతుడును మరి ఆయన కృపాతిశయములు కలవాడంట. అంత కృపాతిశయముతోనే మనలను ప్రేమించి తన ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించినట్లు మనము చూస్తూ ఉంటాము. అది ఒక ప్రణాళిక ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. క్రీస్తు అనగా మరి అభిషక్తుడని అర్థము. మరి అభిషక్తుడు, రాజు, ఇలా అనేక పదాలు కలిగి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు వస్తారనే ప్రవచనాలన్నీ కూడా నెరవేరుతూనే ఉన్నాయి. యెషయా ప్రవచనమే కానీ మరి మీకా ప్రవచనమే కానీ జకరియా ప్రవచనమే కానీ ఇర్మియా గారి ప్రవచనమే కానీ ఇలా మనం చూస్తూ ఉంటే సంఖ్యాకాండంలో మరి ధర్మశాస్త్రం ప్రకారము మరి యెహోవా దేవుడు మోషేకి తెలియచేసినట్లు ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయంలో మనము 16వ వచనంలో మనం చూస్తూ ఉంటాము. అక్కడ మరి ఇశ్రాయేలు ప్రజల కోసము మోషేను ఏర్పాటు చేసుకున్నారు యెహోవా దేవుడు. ఎందుకంటే దేవునికిని మరి మనుషులకు మధ్యవర్తిగా మోషేను ఏర్పాటు చేసుకున్నట్లు మరి మనము చూస్తూ ఉంటాం. ఈ విధంగా చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువారి రాక గురించి అనేక మంది ప్రవక్తలు మరి రాస్తూ ప్రవచనాలు చెబుతూ ఉన్న ప్రతి ఒక్కటి వాక్య రూపము చక్కగా మరి నూతన నిబంధనలో అది నెరవేరినట్లు మనము చూస్తూ ఉంటాము. ఎందుకంటే మరి కొత్త నిబంధనలోకి వచ్చేసినాక యోహాను గారు తెలియపరుస్తారు, కాలము సమీపిస్తుంది, మారు మనసు పొందుడి అని. అదే విధముగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి కాలము సంపూర్ణమైనది, మీరు మారు మనసు పొందుడి అని తెలియపరుస్తున్నారు. అందుకనే యెహోవా మీకు సమీపమందు ఉండంగానే మీరు ఆయనను వేడుకొనిడి అని యెషయా గ్రంథంలో మనము చూస్తూ ఉంటాము. ఎందుకంటే మనకి దొరుకు కాలమందే ఆయనను వేడుకున్నట్లయితే, ఆయన ఆరాధించినట్లయితే ఆయన మనకి దొరుకుతాను అని తెలియపరుస్తున్నారు. అదే విధముగా మరి అనాది కాలంలో మరి వాక్య రూపంగా ఉన్న దేవుడు మరి నూతన నిబంధనలో నా పాపముల కోసము మరి ఆ వాక్యమే ఎలా వచ్చిందంటే శరీరధారిగా మరి చక్కగా నిలిచి మన ఒక రూపు దాల్చుకుని మన కోసము తన ప్రాణాలు ఇవ్వటానికి యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఎన్నుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆయన కృపా సమృద్ధి వలన మన ఎడల విడువక ప్రేమను మన మీద చూపిస్తున్నాడు. కాబట్టే దినము మన మీద వాత్సల్యతను చూపిస్తున్నాడు. కాబట్టే తన ప్రియ కుమారుని ఈ లోకానికి
పంపించారు. అలా పంపించడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి యూదా జనాంగమే కానీ మరి ఆనాడు మరి ఇశ్రాయేలీలు కూడా వీళ్ళందరూ కూడా ఈ 2వ అధ్యాయంలో చూసినట్లయితే యెషయా గ్రంథంలో వీళ్ళు మరి అష్షూరు చేతుల్లో నుంచే కానీ మరి బబులోను రాజ్యం నుంచి కానీ వీళ్ళు తప్పించుకోవాలి, మీకు శ్రమలు వస్తాయని అక్కడ ఇశ్రాయేలీలకి 12 గోత్రాలకి కూడా యెహోవా దేవుడు తెలియచేసినట్లు మనము చూస్తూ ఉంటాము. మీ పాపములను ఒప్పుకోండి, మీకు ఇలా శ్రమలు వస్తాయి అని తెలియపరిచినట్లు చూస్తూ ఉంటాము. అంతేకాదు మనం ఇక్కడ ఒక చూస్తామంటే, అంత్యదినములో పర్వతములైనను యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. తర్వాత చూసినట్లయితే అక్కడ మరి చూసారా అంత్య దినములలోనంట. మరి అంత్య దినములు ఎలా ఉంటాయో చూసినట్లయితే మనము చూస్తూ ఉంటాము. యేసుక్రీస్తు ప్రభు రాక లాగా మనము చూసుకోవచ్చు. అంత్యకాలంలో మరి అనేకం జరుగుతూ ఉంటాయంట. అలాగే అంత్యకాలంలో మరి అన్యులు ఏం చేస్తారంటే మరి అన్యులందరూ కలిసి మరి దేవుణ్ణి ఆరాధిస్తారంట. అంటే ఇప్పుడు చూసినట్లయితే మనం చూస్తూ ఉన్నాం కదా, అనేక మంది అన్యులే దేవుణ్ణి తెలుసుకుని వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. వాళ్ళు రహస్యంగా కూడా ఆరాధన చేస్తూ ఉన్న అన్యులను చూస్తాం. అందుకనే మరి చక్కగా ఒక యూదుని చెంగు పట్టుకుని 10 మంది మరి ఆయన చెంగు పట్టుకున్నంట అనేక మంది ఆయన వైపు మరి మేము కూడా మీ దేవుణ్ణి ఆరాధిస్తాము అని మరి చక్కగా ఒక యూదుని చెంగు బట్టి అనేక మంది వస్తారంట. నిజమే కదా. మరి అందుకని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి యేసుక్రీస్తు ప్రభువారు రాకడైతే వచ్చేసింది. ఆయన మనతో ఉన్నారు, వచ్చి ఉన్నారు, మళ్ళీ ఆరోహణమై వెళ్ళారు, మళ్ళీ వస్తానని చెప్పారు. ఆ మాట మనం చూసినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తూ ఉంటాము. ఆ మాటను మనం చూసినట్లయితే, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే తిరిగి వచ్చుద్దనని ఆయనతో చెప్పిరి. వారితో చెప్పారు. ఇక్కడ మీరెందుకు ఇక్కడ చూస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై చక్కగా ఏ విధంగా ఆ మేఘాలతో కొనిపోబడ్డారో మళ్ళీ అదే రీతిగా ఆయన తిరిగి వస్తారు అని తెలియపరుస్తున్నారు. ఆ వచ్చే అంత కాలంలో నీవు ఏమి చేయాలి? విశ్వాసము కలిగి జీవించాలి. నీవు కలిగిన విశ్వాసాన్ని గట్టిగా నువ్వు చేపట్టుకోవాలి. విశ్వాసమందు మరి నిరీక్షణ మనము మరి హెబ్రీ పత్రికలో మనం చూస్తూ ఉంటాం కదా. మరి విశ్వాసం అనేదంట నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి దృశ్యమనుటకు మరి రుజువునై ఉన్నదంట. చూసారా, మరి అదృశ్యము అంటే యేసుక్రీస్తు ప్రభువారు అదృశ్యుడయ్యారు, మళ్ళీ తిరిగి వస్తాడు. ఇది సత్యం, ఇది నిజం, ఇది రుజువు. ఎందుకంటే ఆయన వచ్చారు, మరి వస్తానని చెప్పిన ప్రవక్తల లేఖనాలు నెరవేరాయి. ఆయన వచ్చారు, మళ్ళీ ఆయన వెళ్ళిపోయారు, మళ్ళీ ఆయన చెప్పారు. నేను మరి యోహాను సువార్త 14వ అధ్యాయములో చూస్తూ ఉంటాము. ఆయన తన శిష్యులకు అక్కడ ఉన్న వారికి చెప్తూ ఉంటారు కదా, నేను ఈ విధంగా మీరు వెళ్ళిపోచున్నాను, మీ కొరకు నేను అనేక నివాసములు సిద్ధపరచడానికి వెళుతున్నాను, మళ్ళీ నేను తిరిగి వస్తాను అని మరి అక్కడ తెలియచేసినట్లు చూస్తూ ఉంటాము. నిజమే కదా. మరి అక్కడ ఫిలిప్ అడుగుతాడు, మాకు తండ్రిని చూపించువా అని అడిగినప్పుడు, తండ్రి ఎందుకయ్యా, నన్ను చూస్తే నువ్వు తండ్రిని చూసినట్లే అని తెలియపరిచాడు. నిజమే కదా. మరి ఈ రోజుల్లో మరి ఆ విధముగా యేసుక్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం కలిగి జీవిస్తున్నామా? మరి ఆయన వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తారు అనే నిరీక్షణ నీలో నాలో ఉంటే మరి విశ్వాసం అనేది మనము గట్టిగా పట్టుకుని యేసు వైపు మనము కొనసాగాలి. ఈ లోకములో ఉన్న దుర్బోధలన్నీ మనలను అత్రాకుతలం చేస్తూ మన కనులకు గ్రుడ్డితనము కలగజేస్తుంది. కాబట్టి మనము నమ్మే బోధ అది కరెక్టేనా అని బైబిల్ ప్రకారం లేఖనాల ప్రకారం చదువుకుంటూ దాని ప్రకారము నడవాలి. అలాగే మన నడడానికి సత్యమనే దట్టిని మనము
కట్టుకోవాలి. ఎందుకంటే మరి ఏబీసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూస్తూ ఉంటాము. మరి శిరస్త్రాణమే కానీ మరి నడానికి దట్టే కానీ పాదములకు జోడే కానీ ఇవన్నీ కూడా మనకి రక్షణ కలిగిస్తాయి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు రాక కొరకు మనం ఎదురు చూడాలి అంటే ఇవన్నీ కూడా ధరించుకుని యేసుక్రీస్తు ప్రభువారికి మనము ఎదురు చూసేవారిలాగా ఉండాలి. అనాది కాలంలో మరి యేసుక్రీస్తు రాక కోసం ఎదురు చూసిన ప్రవక్తల లేఖనాలు ప్రవచనాలు అన్నీ నెరవేరాయి. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు వస్తారని యోహాను గారు చెప్పారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. మరి మన పూర్వీకుల మధ్య సంచారము చేశారు. అలా సంచారం చేసిన సమయంలోనే సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళారు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి మరి యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తాం కదా, ఆమె దగ్గరికి వెళ్ళి చక్కగా తన జీవితం అంతా కూడా తెరిచిన పుస్తకములాగా చక్కగా తెలియచెప్పినప్పుడు అయ్యా నీవెవరువు అని అడిగినప్పుడు మేము ఎదురు చూస్తున్నాం ఎప్పటి నుంచో ఒక మెస్సేజ్ వస్తానంటున్నాడు, ఆ మెస్సేజ్ నీవేనా అని అడిగినప్పుడు నీవన్నట్టే అని చక్కగా చెప్పినప్పుడు తాను వెళ్ళి తన ఊరి వారందరిని పిలుచుకుని వచ్చి సువార్త చేసిందంట. నిజమే కదా. యేసుక్రీస్తు మరి అప్పుడు చెప్పారు కదా ఒక మాట, నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ మరి నన్ను ఆరాధించాలి అని తెలియపరిచారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు వెళుతూ కూడా తన మరి పరిశుద్ధాత్మను మనకి ఆదరణకర్తగా ఈ లోకానికి మన కొరకు పంపించారు. ఇప్పుడు మనము ప్రజెంట్ నివసిస్తున్న కాలము పరిశుద్ధాత్మ సహవాసములో మనము నివసిస్తున్నాము. అందుకనే మనకిచ్చిన రెండో పాఠంలో చూసినట్లయితే అక్కడ మనము చూస్తూ ఉంటాము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10 నుంచి 21 వచనాల్లో చూసినట్లయితే అక్కడ మొత్తము కూడా చక్కగా రాయబడి ఉంది. ఏంటంటే మరి పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడంట, మరి పెండ్లి కుమార్తె చెబుతుంది, మరి వినుచున్న నీవు ప్రభువా రమ్ము అని చెబుతున్నావా అని అడుగుచున్నాడు. నిజమే, పరిశుద్ధాత్మ సహవాసము కలిగి ప్రభువా రమ్మని చెప్తున్నాడు. మరి పెండ్లి కుమార్తె, సిద్ధపడిన పెండ్లి కుమార్తె చక్కగా సంఘముగా, పెండ్లి కుమార్తె అంటే సంఘము, వరుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆ వరుడుగా ఈ లోకానికి ఆయన రానయ్యున్నాడు. కాబట్టి నీవు సిద్ధపడి ఉన్నావా? అందుకని ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఉంటుంది, ఆయన కడబూరతో మరి మేఘాల మీద ఆయన వస్తాడంట, మరి కను రెప్పపాటున ఆయన వస్తాడంట. ఆయన మేఘారూఢుడై మరి పరలోకము నుండి మరి ఈ లోకానికి దిగి వస్తాడంట మనలను తీసుకుని వెళ్ళటానికి. ఆ రాకడికి నీవు తాళగలవా అని తెలియపరుస్తుంది. మరి నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకడ అయ్యింది, మళ్ళీ మనతో జీవించడం అయిపోయింది, రెండవ రాకడ వస్తుంది. ఇప్పుడు రోజుల్లో క్రిస్మస్ అంటూ క్రీస్తు పుట్టికను మనం జరుపుకుంటున్నాము. కానీ క్రీస్తు నీ హృదయంలో పుట్టాడా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే రాకడ మరి సమీపంగా ఉంది. మరి ఈ రాకడ సమీపించినప్పుడు మీరందరూ కూడా మరి చక్కగా దేవుని కొరకు సిద్ధపడ్డారా? అందుకే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం కదా, 10 మంది కన్యకులు ఉన్నారు, 5గురు సిద్ధపడ్డారు, 5గురు సిద్ధపడలేదు. చక్కగా తమ దివిటీలలో నూనె తీసుకుని వెళ్ళారు 5గురు. మరి 5గురు అయితే ఏమైందిలే, మనం వెళ్ళంగానే పెళ్లి కుమారుడు వస్తాడు కదా అని తీసుకెళ్ళిపోతాడులే అన్నట్టు మరి కునికి నిద్రిస్తున్న సమయంలో ఏ సమయమో ఏ గడియో తెలీదు, ప్రభు రాకడ వచ్చేది. అందుకని ఆయన అన్నారు, రవ్వ మీరు ఎప్పుడు వస్తారంటే ఆ గడి ఎప్పుడో మరి ఆ సమయం ఎప్పుడో నాకైతే తెలీదు, నా తండ్రికే తెలుసు. కాబట్టి మీరు ఎలా ఉండాలి అంటే మెలకువ కలిగి మీరు ప్రార్థన చేయాలి అని మార్కు సువార్తలో మనము మరి చూస్తూ 13వ అధ్యాయం 37వ వచనంలో మనము చూస్తూ ఉంటాము. నా గడి ఎప్పుడో తెలియదు, కాబట్టి మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయమని తెలియపరుస్తున్నారు. అందుకనే మరి అక్కడ 5గురు అయితే ఎత్తబడ్డారు, సిద్ధపడిన పెళ్లి కన్యకలు చక్కగా ఎత్తబడ్డారు. మరి సిద్ధపడని వారు విడవబడ్డారు. అందుకని తలుపు మూయబడింది. అందుకనే నువ్వు సిద్ధపడితే దేవుడు నీ తలుపు తట్టినప్పుడు నువ్వు తలుపు తెరిచి దేవునితో కలిసి నువ్వు భోంచేసే చక్కగా వ్యక్తిగా ఉన్నావా? ప్రకటన గ్రంథంలో మన 4వ అధ్యాయంలో చూస్తాము, ఎవరైనా మరి చక్కగా దేవుడు ఇదిగో నీ తలుపు దగ్గర నేనుండి తట్టుచున్నాను, కాబట్టి నా స్వరము విని ఎవరైతే తలుపు తీస్తారో వారింటికి నేను
వస్తాను అంటున్నాడు. మరి రెండవ రాకడ అతి సమీపమై ఉంది. ఇప్పుడు చూస్తున్న భయంకరమైన పరిస్థితుల్లో మనము చూస్తూనే ఉన్నాము. రాజ్యం మీదకి రాజ్యము, దేశం మీదకి దేశము, మరి మన ప్రజల మీదకి, మరి ఒకరి కుటుంబాల మీద కుటుంబాలు, మరి ఈ విధంగా వ్యక్తుల మీదకి వ్యక్తులు, ఈ విధంగా చూస్తూ ఉంటే మనము అంత్యకాలంలో జీవిస్తున్నాము. అంత్యకాలంలో జీవిస్తున్న నీవు నేను క్రీస్తును కలిగి ఉన్నామా? మన విశ్వాసాన్ని కాపాడుకున్నామా? క్రీస్తు వచ్చే వరకు మనం ఎలాంటి బోధలు వింటూ ఉన్నాము ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాలి. మనము దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ మెలకువ కలిగి మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. ఏం చేయాలంటే క్రీస్తు వచ్చే కాలం వరకు నీవు ఎలా ఉండాలి అంటే మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఈ రోజుల్లో ప్రార్థన అనేది మనకి చాలా అవసరం కాబట్టి మెలకువ కలిగి ప్రార్థన చేయమని తెలియపరుస్తున్నారు. ఆయన రాకడ అతి సమీపంగా ఉందని తెలియపరుస్తున్నారు. మరి మనం చూస్తాము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనంలో చూసినట్లయితే మరి ఆలస్యం చేయక వచ్చువాడు కంపల్సరిగా వస్తాడంట. కొందరు అనుకుంటున్నారు ఆలస్యము, ప్రభు రాకడ ఆలస్యం అనుకుంటున్నారే, అలా ఆలస్యం అవ్వదు. ఎందుకంటే వచ్చేవాడు ఆలస్యం చేయక కంపల్సరిగా ఆయన వస్తాడంట. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే ఒక్క మాటను మనము చదువుకుందాము. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? కొంతమంది అంటున్నారు ఎందుకు ఆలస్యం అవుతుంది, ఆయన వస్తాడు అంటున్నారు. మరి ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే ఇక్కడ చూసినట్లయితే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే కొందరు ఆలస్యమని ఎంచుకునినట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చూసారా, ఎవరు కూడా నశింపడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే నశించిన దానిని వెదకి రక్షించడానికి మరి మనిషి కుమారుడి లోకానికి వచ్చును అని లోకాసువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో మనం ఏ విధంగా తెలుసుకున్నామో అదేవిధంగా మీరు ఎవ్వరు కూడా నశించాలంటే ఆయనకి ఇష్టం లేదు. ఇచ్చేయించక మరి ఏం చేస్తున్నాడంటే అందరూ మారు మనసు పొందాలని మన ఎడల ఏం చూపిస్తున్నాడు? మరి దీర్ఘశాంతము చూపిస్తున్నాడంట. ఆయన కృప మన మీద ఉంది. ఎందుకో మరి తెలియదు, ఆయన అంతగా మనలను ప్రేమించారు. మనం ఏ పాటి వారమో తెలియదు, కానీ మనల్ని అంతగా ఆయన కృపతో మనలను మరి సంపాదించుకున్నాడు. తన రక్తం ఇచ్చి మనలను మరి ఏర్పరచుకుని తన బిడ్డలుగా మనకి, తన కుమారులుగా మనల్ని మరి చక్కగా అబ్బా తండ్రి అని పిలవటానికి మంచి మరి అవకాశాన్ని మనకి ఇచ్చి ఉన్నారు. అలాంటి యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళా రానయ్యున్నానని తెలియపరుస్తున్నారు. మళ్ళా నేను వస్తున్నాను అని చక్కగా తెలియపరుస్తున్నాడు. మనం అదేవిధంగా తెస్సలోనికి రాసిన పత్రికలో కూడా మనము చూస్తూ ఉంటాము. మరి 1వ అధ్యాయంలో చూసినట్లయితే తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1 నుంచి 5 నుంచి 10 వచనాలు చూసినట్లయితే ఇక్కడ కూడా దేవుని యొక్క రాకడలో శ్రమలు ఉంటాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని తెలియపరుస్తున్నారు. అయితే ఇంకొక వచనం చూసినట్లయితే మరి ఇంకా కొంతమంది అంటున్నాయంట భూమి కింద ఆత్మలు ఉన్నాయి కదా, మన చనిపోయిన వారు, మన పితరులైన అందరు వారు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇంకా మరి ఎత్తబడలేదు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే మన కోసమే వాళ్ళు ఎదురు చూస్తున్నారంట. అందుకనే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే ఒకసారి ఈ మాట చూద్దామండి. ప్రకటన గ్రంథము 6:9లో చూసినట్లయితే ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యమును నిమిత్తమును తాము ఇచ్చిన సాక్షుల నిమిత్తమును వధింపబడిన వారు ఆత్మల బలిపీఠము క్రింద చూచి తిని, వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠము క్రింద చూచి తిని. వారు ఏమంటున్నారో చూడండి, వధింపబడిన ఆత్మలు ఉన్నాయి కదా, వాళ్ళు ఏమంటున్నారో చూడండి. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్చుకయుందువు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయే ఇందువని బిగ్గరగా కేకలు వేసిరి. చూసారా, ఎందాకయ్యా నువ్వు
తీర్పు తీర్చుకొని ఉంటావు, మా ఆత్మలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి, నువ్వెప్పుడు తీర్పు తీరుస్తావయ్యా అని యేసుక్రీస్తు ప్రభువారిని చక్కగా నాదా సత్యస్వరూపి అని అడుగుచున్నాయంట. ఇంకా నిజమే, ఆయన రాకడ చాలా సమీపమై ఉంది కాబట్టి ఆ ఆత్మలు చూడు ఎంత చక్కగా అడుగుతున్నాయో. మరి అంత గొప్ప రక్షణ ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ తిరిగి నా కోసము వస్తున్నాడు. వచ్చినప్పుడు ఆయనతో ఎత్తబడే బిడ్డలుగా మనము ఉన్నామా లేదా మనమే పరిశీలన చేసుకోవాలి. ఆయన ఒక వెలుగుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మనలో ఉన్న పాపము చీకటి అన్నీ కూడా తీసివేసుకుని వెలుగు దగ్గరికి మనం వెళితే మనము కూడా వెలిగింపబడతాము. అందుకని దానియేలు గ్రంథంలో చక్కగా చెప్తారు, ఎవరైతే బుద్ధిమంతులైతారో వాళ్ళంట ఆకాశ మండలంలోని జ్యోతులని పోలి ఉంటారంట. అలా జ్యోతులుగా మనం ఉండాలి అంటే ఆయన వెలుగుగా ఉన్న ఆయన దగ్గరికి మనము వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు మాత్రమే మనము కూడా ఆయనలో వెలిగింపబడి ఇతరులకు వెలుగుగా మనము కూడా జీవిస్తూ ఉంటాము. అందుకనే చక్కగా ప్రతి విషయము కూడా చక్కగా తెలియపరుస్తున్నారు. ప్రకటన గ్రంథంలో మనకి ఇచ్చి ఉన్నారు కదా, చక్కగా మీరు ఇంకా ఎంతకాలము మారు మనసు పొందకుండా ఉంటారు, పరిశుద్ధులుగా ఉండనేమో, పాపం చేసేవాడిని పాపం చేసినట్టుగా ఉండము, అన్యాయం చేసేవాడిని అన్యాయం చేసేవాడిగా ఉండనేమో, ఎవరు ఏ పని చేస్తే అట్టు ఉండనేమో, దేవుని రాకడొచ్చేస్తుంది. మరి ఎవరు ఎలా ఉంటారో ఆ విధంగానే ఎత్తబడతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అని చక్కగా ప్రభువా రమ్ము అని ఇంకా దేవుడు మన కోసము మనం పిలిచే వ్యక్తుల్లా మనము ఉన్నామా ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాలి. అందుకని చక్కగా యెషయా గ్రంథము 55:1 చూస్తూ ఉంటాము, దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేకపోయినను ఏమీయు నీయకపోయినను వచ్చి నా యొద్ద పానము చేయుడి, భోజనము చేయుడి అని చక్కగా మరి దేవుడు తెలియపరుస్తున్నాడు. మీరు ఏమీ అవసరంలా, మీ పాపాలు ఒప్పుకుని మీరు నా యొద్దకు వచ్చి ఉన్నప్పుడు నేను మీతో మీరు ఏదో నా నిమిత్తం మీరు పన్ను చెల్లించవసరంలా, మీ పాపాలను విడిచిపెట్టి మీరు నా దగ్గరికి వస్తే నేను మీతో కలిసి ఉంటాను అని చక్కగా మరి తెలియపరుస్తున్నాడు. అందుకే యోహాను సువార్త 7:37 కూడా మనం చూసినట్టు, ఎవడైనా దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను, వానిలో నుండి జీవజల నదులు పారుతాయంట. నిజమే కదా, మనం సిద్ధపాటు కలిగి జీవిస్తున్నామా లేదో మనమే పరిశీలన చేసుకోవాలి. ప్రకటన గ్రంథము 21:2 చూసినట్లయితే మరి సిద్ధపాటు కలిగిన మరి వారంతా కూడా మెస్సయ్య కోసం మనము ఎదురు చూడాలి అని చక్కగా తెలియపరుస్తున్నారు. మనం ఆ విధంగానే ప్రతి విషయం కూడా దేవునికి చక్కగా మనం సిద్ధపాటు కలిగే వ్యక్తుల్లా ఉన్నామో లేదో మనం పరిశీలించుకుంటూ, మన పూర్వీకుల కాలం అయిపోయింది, మరి మనతో కలిసి యేసుక్రీస్తు ప్రభువారు మరి సంచారం చేసిన రోజులు అయిపోయాయి, ఇప్పుడు మరి పరిశుద్ధాత్మ సహవాసంతో మనం జీవిస్తున్నాము. మరి ఇప్పుడు రాకడ అనేది రాబోతుంది. రాకడ సమయంలో నీవు క్రీస్తును ఎదుర్కొనే బిడ్డగా నీవు ఉన్నావా? క్రీస్తుతో ఎత్తబడే బిడ్డగా నీవు ఉన్నావా? నీవు మారు మనసు పొందావా? యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే చెప్పారు, మీరు మారు మనసు పొందండి. యేసు చెప్పిన మాటే అది. మీది మతము గురించి చెప్పలేదు, కులము గురించి చెప్పలేదు ఆయన. మీరు మారు మనసు పొందండి, మీ పాపాల నిమిత్తం మీరు మారు మనసు పొందండి. మారు మనసు కలిగి జీవిస్తే మరి నా ద్వారానే మీరు పరలోక రాజ్యానికి రావాలి. కాబట్టి నేనే మళ్ళా మీకు వస్తాను, మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు వాగ్దానం ప్రకారము తప్పక వస్తారంట. ఆత్మలు కూడా చెప్పాయి, మీరు వాగ్దానం చేసినట్లు కంపల్సరీగా వస్తారా అని అడిగినప్పుడు నేను వస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కదా. మరి వాగ్దానం చేసిన మరి దేవుడు అనాది కాలంలో వాక్యంగా ఉన్న దేవుడు మరి శరీరధారిగా వచ్చాడు కదా. మరి నెరవేరింది వాగ్దానము, మరి ఇప్పుడు ఈ వాగ్దానం కూడా కంపల్సరిగా నెరవేరుద్ది. అలాంటి నెరవేరే ఆ వాగ్దానాన్ని మనం ఎందుకు నిర్లక్ష్యం పెడుతున్నాము? ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినలా ఎలాగూ తప్పించుకుందుము అని హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి రక్షణ నీకు సమీపంలో ఉన్నప్పుడే నీవు ఆయనను వెతికే బిడ్డగా ఉన్నావా? యెహోవా మీకు దొరికినప్పుడే ఆయనను మీరు మరి హత్తుకునే బిడ్డలుగా ఉన్నారా? ఒక్కసారి మనమే పరిశీలన చేసుకుంటూ ఆయన రాకడ కోసం మనము కనిపెట్టే
వ్యక్తుల్లాగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు మేఘారూఢై వస్తాడని, మరి కడబోర మోగుతీ అని, మరి సమాధుల్లోని వారు లెగుస్తారని, మరి అన్ని రాకడ గురించి ఎంతగానో తెలియపరుస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో మరి నువ్వు ఎత్తబడే బిడ్డగా ఉన్నావా? మరి మరణాత ప్రభువా రమ్ము అని చెబుతున్న నీవు సిద్ధపడ్డావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. మరణాత మరణాత అని అనేక మంది బిడ్డలు చెప్తున్నారు. మరి మరి మనం చూస్తూ ఉంటాం, చక్కగా అందరూ శాలేమంటారు, వందనాలు చెప్తారు, ప్రైజ్ ది లార్డ్ చెప్తారు, హల్లెలూయా చెప్తారు. మరి ఇవన్నీ కూడా దేవునికి మరి కృతజ్ఞత మరి వచనాలుగానే చూస్తూ ఉంటాము. మరణాత చెప్పేటప్పుడు, ఈ మాట చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి. మరి అనాలోచితంగా కూడా చెప్పకూడదు. ఎందుకంటే నీవు సిద్ధపాటు పడినప్పుడు మరణాత రమ్ము అంటే ఆయన వచ్చాడనుకోండి, ఏమైపోతావు? ఒకసారి ఆలోచించండి. ఆయన మేఘాల మీద మరి చక్కగా వస్తాడంట, కొదమ సింహమై వస్తాడంట, ఉగ్రుడై వస్తాడంట. మరి ఆమోసు గ్రంథంలో ఉంటుంది కదా. మరి మీరందరూ యెహోవాను రావాలి రావాలి అని కోరుకుంటున్నారు కదా, యెహోవా దినము కొరకు ఎదురు చూస్తున్నారు కదా, ఆయన వచ్చినప్పుడు మీరు తాళగలరా అని ఆమోసు గ్రంథంలో మరి చక్కగా ఆమోసు భక్తుడు తెలియపరుస్తున్నాడు కదా. మరి దేవుని రాకడ చాలా మరి మొదటి వచ్చినప్పుడు చక్కగా గొర్రెపిల్లలాగా మనం వచ్చినప్పుడు, ఈరోజు చక్కగా అందరము సంతోషంతో గొల్లలు జ్ఞానులు గొర్రెలను పెట్టుకుని మరి క్రిస్మస్ను ఎంతో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. రెండవ రాకడ వస్తున్నప్పుడు మరి ఏం పెట్టుకుని సెలబ్రేషన్ చేస్తావు? నీ హృదయంలో క్రీస్తుని పెట్టుకున్నావా? క్రీస్తు కోసం నీవు ఎదురు చూస్తున్నావా? క్రీస్తుని నీ హృదయంలో పెట్టుకుని విశ్వాసము కలిగి గట్టిగా నిరీక్షణతో యేసుక్రీస్తు వైపు నీవు ఎప్పుడైతే చూస్తావో అప్పుడు ఆయన కంపల్సరిగా ఈ లోకానికి మరి వస్తాడు. వచ్చినప్పుడు ఒక రాణిగా నీవు ఆయనతో ఒక సంఘముగా, వధువు సంఘముగా, పెండ్లి కుమార్తెలాగా సిద్ధపడిపోయి నువ్వు ఆయనతో వెళ్ళే వ్యక్తిలాగా నీవు ఉన్నావా? ఒక్కసారి మనము మన కుటుంబాలను, మన సంఘాలను, మన సమాజాన్ని మనం సిద్ధపరచుకుంటూ యేసు చెప్పిన మాటను మర్చిపోకుండా క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఆయన రాకడలో ఎత్తబడే బిడ్డలాగా మనందరం ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు యేసుక్రీస్తు నామమున మీకు తెలియజేయడానికి ఎంతగానో సంతోషిస్తున్నాను. అందుకనే కీర్తనాకారుడు చక్కగా 75వ కీర్తనలో రాసి ఉన్నాడు, నీవు మాకు సమీపముగా ఉన్నావని. అంటే సమీపముగా నాకు దగ్గర ఫుట్నోట్లో యేసు నామము, యేసు అనగా మరి యేసు నామము అని ప్రకటన గ్రంథంలో మనము చూస్తూ ఉంటాము. అందుకనే నీవు మాకు సమీపంగా ఉన్నావు, నీవు వచ్చేస్తున్నావు అని చక్కగా మరి దావీదు భక్తుడు ఆనాడు మరి యేసుక్రీస్తు రాక కొరకు ఎదురు చూసినట్లుగా మనం చూస్తున్నాము. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు రారాజయ్యి మనలను తీసుకుని వెళ్ళడానికి ఒక మరి వరుడుగా వస్తున్నాడు. వరుడుగా వచ్చిన నీవు మరి సిద్ధపడిన కన్యక, మరి వధువు సంఘములాగా నీవున్నావా? మరి నీవెలా ఉన్నావో ఒక్కసారి పరిశీలన చేసుకుంటూ నీ అలంకరణ అంతా కూడా క్రీస్తుకు చక్కగా మరి నిన్ను చూడంగానే నిన్ను ఎత్తుకుని తీసుకుని వెళ్ళి తన రాజ్యంలో పెట్టుకునే బిడ్డలాగా నీ ఉంటే ఆయన చక్కగా తీసుకుని పరలోకానికి వెళతారు. అంటే నీ అలంకరణ అంటే నీ మనసులో నీవు యేసుక్రీస్తుని ఏ విధంగా ఆరాధిస్తున్నావో అలాంటి అలంకరణ నీవు దేవుడు కోరుకుంటాడు. సాధువైనది, చక్క మృదువైనది అలాంటి అలంకరణ ఆయనకు ఇష్టము. విశ్వాసము కలిగి మరి దేవుని వైపు మనం సాగుచు మనం ముందున్న పందెంలో మనం ఓపికతో పరిగెత్తి ఆయన యొక్క రాజ్యమును మనం అందరము ప్రవేశించాలని కోరుకుంటూ, ఎందుకంటే ఆయన రాకడ అతి సమీపంగా ఉంది కాబట్టి మనము జాగ్రత్తగా మెలకుగా ఉండి ఆయనతో ఎత్తబడే బిడ్డల్లాగా ఉండాలని కోరుకుంటూ, మరి ఈరోజు ఈ అంశము మనకి చక్కగా ఇచ్చి ఉన్నారు కాబట్టి ఈ మాటలు మాట్లాడడానికి కొద్ది నిమిషాలు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేశాడు. ఆ పరిశుద్ధాత్మ సహవాసంలో మనము కొనసాగాలని కోరుకుంటూ నజరేయుడైన యేసు నామమున ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.